శ్యామలగిరి జలం. శ్యామలగిరి కొండలు దట్టమైన నల్లటి ఆకులతో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండేవి. కొండకింద పచ్చని పంట పొలాల మధ్య వనగ్రామం అని పిలువబడే చిన్న గ్రామం ఉంది. ఎక్కడ చూసినా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండే మనుషులే. రష్మి నగరంలో చదువు పూర్తిచేసి చాలా సంవత్సరాల తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది. కొండ అంచునుండి నిరంతరం జలధార ప్రవహిస్తోంది. ఆ ధార వద్ద కూర్చుని సేకరించిన ఆకులను శుభ్రం చేస్తున్న ధృతిని చూసి రష్మి ఆశ్చర్యపోయింది. ధృతికి 80కి దగ్గర వయసు ఉన్నా ఆమె చర్మం నిగనిగలాడుతూ కళ్లలో చురుకుదనం ఉంది. రష్మి ఆమె దగ్గరికి వెళ్లి నమస్కరించింది. అమ్మా ధృతి, మీరు ఇంకా అంత చురుకుగా ఉన్నారు. మా ఊరి జనాల ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగింది. ధృతి నవ్వింది. రష్మి, మనం ఇక్కడికి వచ్చింది నీరు తాగడానికి కాదు, జీవించడానికి. ఈ కొండనీరు సాధారణమైనది కాదు. దట్టమైన అడవిలో ఎత్తైన చెట్ల నీడలో పెరిగిన కొన్ని అరుదైన ఔషధ మొక్కలను తాకుతూ ఈ నీరు కిందకి వస్తుంది. అవును, మా నగర స్నేహితులు కూడా మా గ్రామస్తుల ఆరోగ్యం చూసి ఆశ్చర్యపోతారు. కేవలం నీళ్ళా లేక మరేమైనా ఉందా అని రష్మి అడిగింది. ధృతి తల ఊపి, ఔషధం నీటిలోనే కాదు, ఈ గాలిలోనూ ఉంది. శ్యామలగిరి అడవి దట్టంగా ఉంటుంది. అందుకే పగటిపూట కూడా నల్లగా కనిపిస్తుంది. కాని అక్కడే మన నిజమైన సంపద ఉంది. ఆ నల్లటి అడవిలో వేల రకాల పూలు, మొక్కలు ఉన్నాయి. మల్లిక, సంపెంగ వంటి అందమైన పూలే కాదు, ఎవరికీ తెలియని అమృతజీవి వంటి అరుదైన మూలికలు కూడా ఉన్నాయి. మనం వాటిని సేకరించి వాటిని మార్కెట్లో అమ్ముతాము. అందుకే కొందరు ఈ నీటిని ప్యాక్ చేసి శ్యామలగిరి జలం అని పేరు పెట్టి అమ్ముతారు. రష్మి కళ్ళు మెరిశాయి. అద్భుతం! మనకు ఆరోగ్యం, సంపద రెండూ ఇస్తున్నదన్నమాట. అయితే ఈ మొక్కలన్నీ అంతరించిపోకుండా మనం ఎలా రక్షించుకుంటున్నాం? చాలామంది వాటిని విపరీతంగా సేకరిస్తే. ధృతి నెమ్మదిగా నవ్వింది. మాకు తెలుసు, తల్లి కొండకు గాయం చేయకూడదని. మేము తీసినంత ఇస్తేనే ఆమె మనకు శాశ్వతంగా ఇస్తుంది. అందుకే కొండలోకి వెళ్లాలంటే కొన్ని నియమాలు పాటిస్తాము. కేవలం ఔషధాల కోసమే కాదు రష్మి, ఈ అందం కోసమే మేము కొండను కాపాడుకుంటాం. మా వ్యవసాయం కూడా ఈ నీటివల్లే అంత గొప్పగా ఉంటుంది. కొండ నుండి వచ్చే నీటిలో ఔషధ గుణాలు ఉండటం వల్ల భూమి కూడా సారవంతమవుతుంది. మా వరిపంటకు, కూరగాయలకు ఎరువులు పెద్దగా అవసరం లేదు. మా పంటలకు వచ్చే రుచి నగరంలో ఎక్కడా దొరకదు అని ధృతి గర్వంగా చెప్పింది. రష్మి లోతుగా ఊపిరి పీల్చుకుంది. ఆ స్వచ్ఛమైన గాలిలో మట్టి, తడి, అరుదైన పూల సువాసన ఉంది. ధృతి అమ్మ, ఇప్పుడు అర్థమైంది. ఇది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఆరోగ్యమనేది మార్కెట్లో కొనగలిగే వస్తువు కాదు, అది మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారంలో భాగం. ధృతి ప్రేమగా రష్మి తలపై చేయి వేసింది. అవును బిడ్డా, ఈ కొండ, ఈ నీరు, ఈ మొక్కలు మనకు నిధి. వాటిని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. రష్మి ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది. తాను నగరానికి తిరిగి వెళ్లదు. శ్యామలగిరి సొగసును, సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.